అనుగ్రహాన్ని ఒకరికి ఇచ్చింది ఒకరికి ఇవ్వకూడదు అనటానికి ఈ కథ కూడా ఒక సాక్షినే. మనకు చాలామంది కొన్ని పోగొట్టుకుంటుంటారు వరాలు. వాళ్ళకి ఇచ్చిన వరం ఇంకొకరికి ఇచ్చేస్తారు. నేను పొందినట్టే నువ్వు కూడా పొందు అని చెప్పరు. లేక నేను పొందిన మార్గమే నీకు చెప్తున్నానని కూడా చెప్తే బాగుంటుంది కూడా. ఎందుకు చెప్తున్నానంటే కిందటి కథ మనకు జ్ఞాపకం వచ్చింది కదా, నిన్నటి కథ మనకు. ఎందుకంటే ఇంద్రుడు ముచుకుందుడికి సత్కారాలు చేసి, మహారాజా నీవేదైనా కోరుకోండి అన్నాడు కదా. అప్పుడు ముచుకుందుడు ఆ త్యాగేశమూర్తిని నాకు అనుగ్రహించండి అని కోరాడని చెప్పుకున్నాం కదా. అది నేను దాని గురించి చెప్తున్నాను మీకు. ముచుకుందుడి కోరికని విని ఇంద్రుడు, మహారాజా నేను ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి నాకు ఈ విగ్రహాన్ని అనుగ్రహించాడు కనుక ఆయన అనుమతి లేనిదే నేను ఈ విగ్రహాన్ని నీకు ఇవ్వలేను అన్నాడు. అప్పుడు ముచుకుందుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి అనుమతించాడు. అయినప్పటికీ ఇంద్రుడు ఆ మూర్తిని ఇవ్వలేకపోయాడు. అందువల్ల విష్ణుమూర్తి అచ్చు ఆ విగ్రహం లాగానే ఉన్నటువంటి మనో విగ్రహాన్ని తయారు చేసి ముచుకుందుడికి ఇచ్చాడు. ముచుకుందుడు దీనిని ఒప్పుకోలేదు. అప్పుడు ఇంద్రుడు అటువంటి 6 విగ్రహాలను తయారు చేసి ఇచ్చాడు. వాటిని కూడా ముచుకుందుడు తీసుకోలేదు. ఇక తప్పక ఇంద్రుడు తాను పూజ చేసిన విగ్రహాన్ని ముచుకుందుడికి ఇచ్చేశాడు. ఇక విధి లేదు, విష్ణువు కదా. ఆ విగ్రహం ముచుకుందుడి చేతికి అందగానే, అయ్యా నేను నీ దగ్గరకు వచ్చాను అని స్కందుడు మాట్లాడాడట. ముచుకుందుడు సంతోషంతో ఇది వరకు వద్దన్న 6 విగ్రహాలని తీసుకొని అది కూడా తీసుకున్నాడు చూడండి. మొత్తం 7 విగ్రహాలతో తన రాజ్యాన్ని చేరాడు. విష్ణుమూర్తి ఇచ్చిన విగ్రహాన్ని కూడా వదలలేదు. అక్కడుండే దేవతలంతా మాకు కావాలన్నారు. మీకు ఇవ్వలేదు అనుగ్రహాన్ని, నాకు ఇచ్చాడు. అందుకని నేను అనుగ్రహాన్ని ఇచ్చింది ఇంకెవరికి ఇవ్వకూడదు కదా. అదే మాట ఆయనకి ఇంద్రుడికి కాలేదు, తనకు మాత్రం అయింది చూడండి. స్వార్థం. అక్కడి నుంచి నేరుగా ఆ 7 విగ్రహాలు తీసుకొచ్చాడు. ఇంద్రుడు అర్చించిన విగ్రహాన్ని తిరువారూరు అనే క్షేత్రంలో తక్కిన 6 విగ్రహాలను ఆ క్షేత్రానికి చుట్టుపక్కల ఒకే రోజు ప్రతిష్ఠ చేశాడు. వరాన్ని కోరమని కాదన్నందుకు ఇంద్రుడికి పదవి పోయి తిరువారూరులో పూలయ్య అనేటువంటి పేరుతో డప్పులు కొట్టే వాడిలాగా జన్మించాడు. ఊరికి ఉండలేక పూజ అంతా అయిన తర్వాత ముందుగా చెప్పాలి కదా, ఈ విగ్రహం తప్ప వరం ఏదైనా కోరుకోనంటే ఎంత బాగుండు కదా. తనకు కావలసింది వస్తువుల్ని తప్ప ఎవరైనా వరం ఇస్తానన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా. వరం కోరుకో అనకూడదు. కోరుకుంటే ఏమేమో కోరుకుంటారు వాళ్ళు. అందుకని ఇది తప్ప వరం కోరుకో, దాని మనసులో కూడా ఊహించద్దు, మిగతాది ఏమైనా ఇస్తానని అంటే అది బాగుంటుంది, దాని రక్షణ చేసుకోనట్టు. అదేది చెప్పుకోకుండా వరం కోరుకో, నీకు ఇష్టం వచ్చి నేను ఇస్తానంటే కోరుకున్న తర్వాత ఇచ్చేసేలా. మాట కదా, మాటనే తపస్సు కదా. అది తప్ప నువ్వు కోరుకుంది ఇవ్వలేదు కదా, ఏడిపించావు. కానీ ముచుకుందుడికి మంచిదే అయిందిలేండి. 6 + 1 7 విగ్రహాలు దొరికాయి. అయినప్పటికీ కూడా చేసిన తప్పే కదా ఇంద్రుడు. అందుకని ఇంద్రుడికి చూడండి ఏ గతి పట్టిందో. భూలోకంలో డప్పులు కొట్టేవాళ్ళలాగా పిల్లాటన
డప్పులు కొట్టేవానిలాగా జన్మించాడంటే యోచన చేస్తాం. జై గురుదత్త.